రేపే ఎంతో శక్తివంతమైన ఏకాదశి. వృషభ రాశి వారికి నమ్మలేని మార్పులు. ఈ రెండు శుభవార్తలు తప్పకుండా వింటారు. రేపు ఏకాదశి నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో రాబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది తెలుసుకుందామండి. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమా గుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలే పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరండి. ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం కూడా తగ్గడం చాలా కష్టము. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే చాలా సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరికి జీవితంలో నమ్మలేని మార్పులు అయితే కనబడిపోతూ ఉన్నాయండి. ముఖ్యంగా వీరు ముఖ్యమైనటువంటి 2 శుభవార్తలు కూడా వీరి జీవితంలో తప్పకుండా వింటారు. ప్రారంభించబోయే పనులలో అలసటకు గురి కాకుండా చూసుకోవాలి. తోటి వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోపీడ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమం. ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయండి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కూడా వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కోగలుగుతారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. ఆటంకాలు ఎదుర్కోకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ద్వితీయంలో రవి బలం కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం చేసుకుంటే మీకు మంచిది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే ఉంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో అంతా కూడా ధనయోగమే కనబడుతుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి విద్యార్థులు చదువు పైన ఆసక్తి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే ఈ సమయంలో కనపడుతున్నాయండి. వృషభ రాశి వారికి శని గోచారం 10వ ఇంట్లో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో లేకుండా ఉండడం మరియు లాభాపేక్ష చేయడం వల్ల మీరు అందరి మన్ననలు కూడా పొందుతారు. ఈ రాశి వారికి శని దృష్టి 4వ ఇంటిపైన ఉండడం వల్ల మీరు
ఎక్కువ సమయం మీ వృత్తికే కేటాయిస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి మీరు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పనితో పాటు కుటుంబానికి కూడా మరియు విశ్రాంతికి కూడా సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో అసంతృప్తి నుండి కూడా బయటపడగలుగుతారు. శని దృష్టి 12వ ఇంటిపైన మరియు 7వ ఇంటిపైన ఉండడం చేత ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తారు. ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం 11వ ఇంట్లో ఉండడం చేత మరియు కేతువు గోచారం 5వ ఇంటిలో ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగానే పనిచేస్తుంది. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మంచిగా చేద్దామనుకునే ఉద్దేశంతో చేసిన పనినే పదే పదే చేయడం వలన ఎదుటివారి దృష్టిలో మీరు చాదస్తం కలిగిన వారుగా కూడా కనిపిస్తారు. మీలో ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారి ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఉత్సాహాన్ని శక్తి విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలను కూడా సాధిస్తారు. చూసారు కదండి వృషభ రాశికి చెందిన వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఊహించలేనటువంటి మార్పులు మీరు చూస్తారు. వృషభ రాశి వారి సాంకేతిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా కనబడుతుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.